హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే 5K రన్కి అయితే వచ్చామన్నమాట. సో చూసేయండి, ఇది ఒక పెద్ద క్రికెట్ ప్లే గ్రౌండ్ అనమాట. సో ఇదైతే అరౌండ్ 6 o'clock మార్నింగ్ అనమాట. ఎంత చల్లగా ఉండే అంటే లైక్ వి ఆర్ షివరింగ్, ఒళ్ళంతా అయిందనమాట. సో నెమ్మది నెమ్మదిగా జనాలు అయితే పెరుగుతా వస్తుండే అనమాట. సో నాకు ఏం అర్థం కాక ఎప్పుడు తెలుసా 6 o'clock నుంచి 8 o'clock వరకు ఏం అర్థం కాక ఇట్లా వాకింగ్ చేస్తా, మా డాడీతో మాట్లాడతా అంతా చేస్తుండే అనమాట. సో నెమ్మదిగా అయితే అందరు జనాలు అయితే వచ్చేసినారు. సో అసలు ఎందుకు చలి వచ్చిందంటే చుట్టూరా ఫుల్ ట్రీస్, ఫార్మ్స్, ఫీల్డ్స్ ఉండే వల్ల చలి అయితే ఎక్కువ వచ్చింది అనమాట. సో ఫస్ట్ 5K రన్ స్టార్ట్ కాకముందు అయితే కొంచెం లైట్గా వార్మప్స్ అనమాట. ఎందుకంటే మన బాడీ అయితే కొంచెం నార్మల్గా ఉండి కొంచెం స్ట్రెచ్చింగ్ చేసి తర్వాత రన్నింగ్ చేసామనుకో కొంచెం బాగుండే అనమాట. సో ఇప్పుడైతే రన్నింగ్ స్టార్ట్ అయింది అనమాట 5K రన్. సో ఎంత బాగుంది అంటే 5K రన్లో ఫస్ట్లో ఒక బాబు పడిపోయాడు అనమాట కింద. ఎందుకంటే జనాల వల్ల పడిపోయిన ఒక అబ్బాయి. సో మా అన్నది నవ్వుతూ వస్తున్నాడు. సో ఫస్ట్ అంటే లైక్ 5K అంటే 2.5 ఉంటుంది అనమాట. అటు వెళ్ళి మనం ఆడ రీచ్ అయ్యి ఫస్ట్ కిలోమీటర్ అయితే మేము దాటేస్తున్నాం. సో ఇది ఒక నార్మల్ రోడ్ అయితే కాదనమాట. ఇట్స్ లైక్ విలేజ్. మనం విలేజ్ లోపల నుంచి వెళ్తాం, 2.5 వెళ్తాం, 2.5 ఇక్కడ ఆగి ఒక టోకెన్ లాంటివి తీసుకొని మళ్ళీ రిటర్న్ 2.5, అట్లా 2.5 + 2.5 5 kilometers అనమాట. ఇది ఒక బస్ స్టాప్ అనమాట ఊరికి. సో వీళ్ళైతే మమ్మీ వాళ్ళు అయితే ఇప్పుడు 1.5 kilometers దాటేసారనమాట. సో వీళ్ళైతే ఎవ్రీ 0.5 kilometers కాడ వాటర్ ఇంకా వేస్ట్ గార్బేజ్ వేయనీకి అనమాట ఒక కవర్, బ్లాక్ కలర్ కవర్ అయితే పెట్టారనమాట. సో చాలా బాగుండే మేమైతే రన్నింగ్ చేసేటప్పుడు అయితే. సో వీళ్ళైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళు అనమాట. మా మమ్మీ వాళ్ళు వెళ్తుంటే మేము రిటర్న్ లో కూడా వచ్చేస్తున్నాం అనమాట. సో చూడండి, నేను మా డాడీ అయితే రిటర్న్ లో వెళ్తున్నాం అనమాట. తొందర పోండి అని చెప్పినాం. సో ఇక్కడ వాళ్ళు టోకెన్స్ ఇస్తారు అనమాట. ఇప్పుడు మా మమ్మీ ఇంకా మా అన్న అయితే రిటర్న్ లో ఉన్నారు. మా మమ్మీ అయితే లైక్ షీ వాస్ రన్నింగ్. హాయ్. సో రిటర్న్ లో అయితే మాకు ఎంత ఇట్లుండే అనమాట. అయితే లైక్ లెగ్స్ అంతా పామ్ అంతా నొప్పి వచ్చింది అనమాట. సో మేమైతే డెడ్ అనమాట. 5 kilometers అంతా రీచ్ అయ్యి ఈడ వచ్చి మన పేరు రిజిస్టర్ చేస్తే వాళ్ళు మనకు ఒక మెడల్ లాంటిది ఇస్తారు అనమాట. సో ఇది 5K రన్ అయితే వాళ్ళు లాస్ట్ అయితే పెట్టారనమాట. దాంట్లో అయితే మా హోల్ ఫ్యామిలీకి వచ్చారనమాట మెడల్. సో నేనైతే ఆడ పేరైతే నోట్ చేపించేసాను అనమాట. ఆఫ్టర్ 5K రన్ వీళ్ళు కొంచెం జుంబా లెక్క చేశారనమాట. సో జుంబా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కొంచెం సేపు కూర్చొని రెస్ట్ తీసుకుంటుండే ఒక ఫ్యూ మినిట్స్. ఆ తర్వాత వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తారు లైక్ మెడల్స్ ఇయనికి. సో ఇట్స్ టైమ్ ఫర్ మెడల్. మా డాడీ నేనైతే హడావిడి పోతున్నాం మెడల్ తీసుకోనికి. సో వీళ్ళైతే మా పేర్లు పిలిచిన తర్వాత మేమైతే 1 by 1 స్టేజ్ ఎక్కి మెడల్ అయితే ఆఫర్ చేస్తామన్నమాట, రిసీవ్ చేస్తామంట మేమైతే మెడల్ని. సో మాకైతే 5K రన్ లైక్ రన్నింగ్ నేనైతే సింగిల్ గా అయితే వెళ్ళాను అనమాట. మమ్మీ సపరేట్ గా, డాడీ సపరేట్, నేను సపరేట్ గా అయితే వాకింగ్ చేసుకుంటా వాకింగ్ చేసుకుంటా అయితే మేమైతే 5K అయితే సక్సెస్ఫుల్ గా అయితే పూర్తి చేసుకున్నాం అనమాట. మధ్యలో ఒక అంకుల్ కాడ వాటర్ బాటిల్ తీసుకున్నా, థ్యాంక్ యూ అంకుల్ అని చెప్తాను అనమాట. సో ఇట్స్ టైమ్ ఫర్ మీ అండ్ మై డాడీ టు టేక్ ద మెడల్. సో అతనైతే నాకు చేతికి మెడల్ ఇస్తుండే చూడండి. వద్దు మీరే ఇష్టండి, నేనే ఇప్పించుకున్నాను చేతనే మా డాడీకి. అలా ఒక 10 members, ఓవరాల్ 130 members అనుకుంటా, వాళ్ళకైతే వీళ్ళు మెడల్స్ అయితే ఇచ్చారనమాట. 130 members. సో ఎవరైతే కాయిన్ తీసుకొచ్చి వీళ్ళు నేమ్స్ రాసుకున్న వాళ్ళకైతే ఇస్తారు కాయిన్, వాళ్ళకైతే మెడల్స్ ఇస్తారనమాట. మిగతా వాళ్ళు ఎవరైతే 1/2 kilometer పోయి మన రిటర్న్ వచ్చేసినారో
వాళ్ళకి ఈ మెడల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇట్స్ టైమ్ ఫర్ అ గ్రూప్ ఫోటో. ఏ సక్సెస్ఫుల్ దిస్ సెకండ్ మెడల్. అది నాకు మార్థన్ అనే ప్రోగ్రామ్ లైక్ 5K రన్ లో సెకండ్ మెడల్ అనమాట నాకు ఇదైతే. మీరు చూసినట్లయితే 2023 లాస్ట్ ఇయర్ లో ఒక మెడల్ వచ్చింది. ఇట్స్ టైమ్ ఫర్ మమ్మీ అండ్ శివ. సో అంత చల్లగా ఉంది కాబట్టి మమ్మీ స్వెట్ చేసుకుంది అనమాట. ఏ మమ్మీ సెకండ్ మెడల్ అనమాట. సో గ్రూప్ ఫోటో. సో మా అన్న అయితే అలా ప్లేస్ లేక ఇట్లా. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోలో అయితే మేమైతే 5K అనేది సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేసినాం. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. If you like this video, like, share, subscribe. Bye. So bye. Bye.